హరే కృష్ణ డివోటీస్ అందరికీ స్వాగతం అండి భగవద్గీత క్లాస్‌కి. ముందుగా మనము జగన్నాథ్ మందిరంలోని అర్చా విగ్రహాలను ఒకసారి స్మరించుకుందాము. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్రామాయి సుదర్శన్ की జై. వామన్ దేవ్‌కి, పరశురామ్ భగవాన్‌కి, రాధా మాధవ్‌కి, శ్రీల ప్రభుపాదుల వారికి జై. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఈరోజు 11వ అధ్యాయంలోని విశ్వరూపంలో 7వ శ్లోకాన్ని చర్చించుకుంటున్నామండి. ఇహైకస్తం జగత్కృత్స్నం పశ్చాద్యాసా చరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్య ద్రష్టుమిచ్చసి. గూఢాకేశ, నీవు చూడగోరు సమస్తమును నా దేహమున ఇప్పుడు ఒక్కమారుగా గాంచుము. నీవు ప్రస్తుతము ఏది చూడగోరినను మరియు భవిష్యత్తున ఏది చూడదలిచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. స్థావర జంగములన్నీ ఒకే స్థానమున దీని యందే సంపూర్ణంగా ఉన్నాయి. స్థావర జంగములన్నీ ఒకే స్థానమున దీని యందే సంపూర్ణంగా గలవు. ఇక్కడ ఈ శ్లోకంలో ఇహైకస్తం జగత్కృష్ణం అంటే మనకి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వివరిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు అర్జునుడు 10వ అధ్యాయం వరకు కూడా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క వైభవాలని తెలుసుకున్నాడు. అన్ని వైభవాలు విన్న తర్వాత స్వయంగా శ్రీకృష్ణ భగవానుని అడిగారనమాట. ఏమనంటే, ఇన్ని వైభవాలు నేను విన్నాను కదా, అవన్నీ నీలో చూడాలని ఉంది అని. ఎందుకంటే అర్జునుడికి తెలిసిందే 100% 10వ స్కందంలోని చతుశ్లోకి భగవద్గీత ఎప్పుడు విన్నాడో శ్రీకృష్ణ భగవానుడి దేవాది దేవుడని ఆయన 100% ఒప్పుకొని ఆ తరువాత ఎంతో సంతోషంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పే వైభవాలన్నీ కూడా విన్నాడు. ఆ తరువాత అటువంటి వైభవాల్ని ఆయనకి శ్రీకృష్ణ భగవానుడిలో చూడాలనిపించింది. ఎందుకంటే ఇలాంటి వైభవాలు విన్న తర్వాత చూడాలనుకోవడం ఒక కుతూహలం అయితే, ఇంకొకటి మనలాంటి వాళ్ళందరూ కూడా అవి ఖచ్చితంగా చూస్తేనే నమ్ముతారు కాబట్టి మన కోసం అడిగారనమాట. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాడు. అయితే ఆ విశ్వరూపంలో నిన్న మనం తెలుసుకున్నాం. ఏమిటి? ఎంతోమంది దేవతలు, వసువులు, రుద్రులు అంటే ఈ సృష్టిలో ఏముందో అది మొత్తము కూడా ఒకేసారి శ్రీకృష్ణ భగవానుడు అర్జునికి చూపిస్తూ ఉన్నాడు. ఆ విశ్వరూపం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అర్జునుడు అదే విధంగా విశ్వరూపాన్ని చూస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాడని. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. ఏమంటున్నాడంటే ఈ శ్లోకంలో హిహైకస్తం జగత్కృష్ణం అంటే ఒకే చోట మొత్తం ఈ విశ్వంలో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఒకే చోట మొత్తం సర్వము నీకు ఒకేసారి కనిపిస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? పశ్చాద్య చరాచరం. ఆద్య అంటే ఒక్కమారుగా. అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒకటి చూసామనుకోండి, అన్నీ ఒకేసారి చూడలేము. ఇప్పుడు మనము మందిరానికి వెళ్తే మాయాపూర్ రాధా మాధవ్ మందిరానికెళ్తే ఒకసారి రాధారాణిని చూస్తే మళ్ళీ కృష్ణుడిని చూడలేము. కృష్ణుడిని చూస్తే రాధారాణిని చూడలేము. ఇద్దరిని ఒక్కసారి మనం చూడలేము.
కానీ అర్జునుడు ఈ మొత్తం విశ్వంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఒకేసారి చూస్తూ ఉన్నాడంట. ఒకేసారి చూడు అని చెప్తున్నాడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. ఏమేం చూస్తున్నాడంట? సచరాచరం, చర మరియు అచరము. చర అంటే కదిలేవి, అచరము అంటే కదలనివి. 2 కూడా ఒకటేసారి చూస్తూ ఉన్నాడు. అంటే ఈ జగత్తులో కదిలేవి, కదలనివి కలిపి ఎన్నో లక్షల జీవరాశులు ఉన్నాయి. అటువంటి జీవరాశుల్ని అన్నిటిని కూడా ఒకే మారు చూస్తున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? మమ, మమ దేహే గుడాకేశ అంటే నా దేహంలో చూడు అంటున్నాడు. ఆయన దేహంలో నువ్వు ఈ మొత్తం సృష్టిలో ఉన్న అన్ని సర్వము కూడా ఒకేసారి నా దేహంలో చూడు అంటున్నారు. ఓ గూడాకేశ. గూడాకేశ అంటే ఆయన నిద్రని మరియు తమో గుణాన్ని, అజ్ఞానాన్ని కూడా పూర్తిగా జయించాడు అర్జునుడు. అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ విధంగా అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఈ విశ్వరూపం చూపించడానికి, ఈ జ్ఞానం ఇవ్వడానికి అర్జునుడికి ఉన్న అర్హత ఏమిటో ఇంకొకసారి శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నాడనమాట. గూడాకేశ అంటే ఆయనలో ఇంక ఏ విధమైన తమో గుణం కానీ, అజ్ఞానము కానీ లేదు. పూర్తిగా నిద్రని, అజ్ఞానాన్ని కూడా జయించాడు. ఎవరైతే ఆధ్యాత్మికమైన జీవితంలో నిద్రని, అజ్ఞానాన్ని జయిస్తారో వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతి కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు చూడండి చాలా మంది భక్తులకి మేము కూడా చాలా గొప్ప భక్తులమవ్వాలని, ఎంతో బాగా సాధన చెయ్యాలని ఉంటుంది. ఆ సాధన చెయ్యాలనుకున్న వాళ్ళల్లో అందరిలో కూడా మొదటి అజ్ఞానమే మొదటి అడ్డంకి ఏమిటి అంటే తమోగుణం. తమోగుణము అనేది ప్రతి మనిషిలో కూడా ఇప్పుడు మనందరిలో కూడా తమోగుణం ఉంది. కాకపోతే అది ఎలా ఉంది? ఎంత తమోగుణం ఉంది అనేది ఇంపార్టెంట్. ఎంత రజోగుణము, ఎంత సత్వగుణము, ఎంత తమోగుణము. తమోగుణం యొక్క పాళ్ళు పెరుగుతున్న కొద్దీ మనలో అజ్ఞానము, నిద్ర ఈ 2 మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎవరైతే అజ్ఞానంలోంచి కొంచెం బయటపడతారో అప్పుడు వాళ్ళు నిద్రని కూడా జయిస్తారు. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు నిద్రని జయించలేరు. ఎందుకంటే ఉదయం లేవడం వలన వచ్చే లాభమే వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు ఎలా ఉదయమే లేస్తారు? చాలా మందికి ఉదయం లేవడం అనేది అతి కష్టమైన విషయం. ఎవరైతే దీన్ని సాధించగలుగుతున్నారో వాళ్ళు తమో గుణంలోంచి చాలా వరకు బయటికి వచ్చారు. సత్వగుణంలోకి ప్రవేశిస్తున్నారు. ఎవరైతే ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయమే లేవగలరో వాళ్ళలో సత్వగుణం యొక్క పాళ్ళు ఎక్కువ అని చెప్పొచ్చు. ఆ విధంగా ఉన్నాడు అర్జునుడు గూడాకేశ. మనం భక్తిలో పురోగతి చెందాలి అంటే మనం ఒకటి గుర్తుంచుకోవాలి. మనం కూడా గూడాకేశులం అవ్వాలి. నిద్రని జయించమంటే అర్జునుడిలాగా ఎన్ని రోజులైనా నిద్రపోకుండా ఉండడము, ఎన్ని రోజులైనా యుద్ధం చేయగలడము, ఆయన చేసే పని మీద అత్యంత శ్రద్ధని కలిగి ఉండడం అంతా మనం చెయ్యలేకపోయినా కనీసం ఉదయము ప్రాతకాల సమయంలో లేవడం అనేది ఆధ్యాత్మిక పురోగతికి మొదటి మెట్టు అని చెప్పాలి. ఎప్పుడైతే మనం అది సాధిస్తామో అప్పుడు మన పురోగతి అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అప్పటి వరకు మన పురోగతి అనేది నత్తనడకనే నడుస్తూ ఉంటుందన్నమాట. ఉదయమే లేసి భగవంతుడి యొక్క నామాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళలో అజ్ఞానము కూడా ఇంకా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. అది తొలగిపోవడానికి మనం చేసే సాధన, ఉదయం సాధన అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనం రోజులో ఎప్పుడైనా సాధన చేయవచ్చు. కానీ ఉదయం చేసే సాధన కరెక్ట్‌గా ఎవరిది ఉంటుందో అంటే లేవడము, మంగళహారతి చేయడము, జపం చేసుకోవడము, ఆ తరువాత భగవద్గీత, భాగవతం క్లాసు వీలైనంతగా వినడం. ఎవరైతే చేస్తారో వాళ్ళ ఆధ్యాత్మిక సాధన కరెక్ట్‌గా ఉన్నట్టు, అది ఇంకా పురోగతి చెందుతూ ఉన్నట్టు. అది కూడా స్టేబుల్‌గా ఉండాలి. స్టేబుల్‌గా ఉన్నవాళ్ళంటే ప్రతిరోజు చేసేవాళ్ళు పురోగతి చాలా ఫాస్ట్‌గా ఉన్నట్టు. ఇంకా వాళ్ళు చాలా బాగా పురోగతి కూడా చెందుతారు. ఆ తరువాత ఏమంటున్నారు? యచ్చాన్య దృష్ట్యం ఇచ్చసి. యచ్చాన్య అంటే మరి ఏ మరి ఏది ఇతరము చూచుటకు. అంటే నువ్వు ఇంకేదైనా కానీ చూడాలి అనుకున్నా కానీ నువ్వు చూడవచ్చు అని చెప్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు అంటే, ఆయన యొక్క శరీరంలోనే ఈ మొత్తం విశ్వంలో ఏమేమి ఉన్నా కానీ అవన్నీ చూడమని కూడా చెప్పాడు. అంటే ఈ మొత్తం విశ్వంలో ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ చెప్పారు. సచరాచరం అంటే ఏమిటి? ఈ భూమి మీద కదిలేవి, కదలని జీవులన్నీ కూడా. అంటే 84,00,000 జీవరాశుల్లో ఉన్న ప్రతీది కూడా కనిపిస్తుంది. అది ఒక ముఖ్యమైన విషయం.
అయితే మనం అనుకోవచ్చు, ఈ భూమి మీద ఉన్న జీవరాశులు మాత్రమేనా? అంటే కాదు. ఇక్కడ మనం నిన్నటి శ్లోకంలో కూడా చూసాం. ఏమంటున్నారు? వసువులు, రుద్రులు, అశ్విని కుమారులు, సమస్త దేవతలు కనిపిస్తున్నారు. అంటే ఈ భూమి మీద ఉన్న కాదు. ఈ విశ్వం మొత్తంలో ఎవరు ఎక్కడ, ఏ మూలన ఎవరు ఉన్నా సరే, అది వాళ్ళందరూ వచ్చింది భగవంతుడి నుంచే. వాళ్ళందరూ కూడా ఆయనలో కనిపిస్తున్నారు. ఎందుకు ఆయనలో అందరూ కనిపిస్తున్నారు? అంటే అందరూ ఆయన నుంచే వచ్చారు కాబట్టి. మనము చాలా మంది చెప్తూ ఉంటారు. కృష్ణుడి నుంచి విష్ణువు వచ్చాడు. విష్ణువు నుంచి కృష్ణుడు విష్ణువు నుంచి కృష్ణుడొచ్చాడు. కృష్ణుడి నుంచి విష్ణువు రాలేదు అని. కానీ ఎప్పుడు కూడా విష్ణువు నాలోనే కృష్ణుడున్నాడని ఎప్పుడు కూడా చూపించలేదు. కానీ విశ్వరూపంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ మొత్తము అందరు దేవీ దేవతలతో సహా విష్ణువుని కూడా చూపిచ్చేసాడు చివరికి. కృష్ణుడే విష్ణువుగా మారిపోయి చూపించాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి కృష్ణుడి నుండే విష్ణువు వచ్చాడు అని. ఇది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ ఇంకేమంటున్నాడు? అంటే ఈ విశ్వంలో అప్పుడు ఏం జరుగుతున్నాయో, ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తున్నాడా? అంటే అది కాదు. విశ్వంలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తున్నాడు. అదొక్కటే కాకుండా ఎక్కడ చూపిస్తున్నాడు? ఆయన దేహంలో చూపిస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చూడాలనుకోండి. ఏదైనా ఒక విషయాన్ని, ఒక వస్తువుని చూడాలంటే ఒక ప్రదేశంలో చూస్తాం. తరువాత ఇంకొక ప్రదేశంలో చూస్తే వేరే వస్తువు చూస్తాం. అంతే తప్ప ఇక్కడ ఉన్నది అక్కడ ఉండదు. కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీర అంగాల్లో ఒకవేళ మనం భుజాలు, చేతులు చూస్తున్నామనుకోండి. భుజాలు, చేతుల్లోనే నువ్వేమేం చూడాలనుకుంటున్నావో, ఏమేమున్నాయో అన్నీ కనిపిస్తాయి. ఒకవేళ మనము కాళ్ళు చూసినామనుకోండి, ఆయన యొక్క పాదపద్మాలు కానీ, ఆయన మొత్తం పూర్తిగా ఆయన కాళ్ళు మొత్తం చూసామనుకోండి, చూస్తే అక్కడ వేరేది కనిపిస్తుంది. అది చేతుల దగ్గర కనిపించదు అలా కాదు. నువ్వేం చూడాలనుకున్నా చేతుల్లో కనిపిస్తుంది. నువ్వేం చూడాలనుకున్నా పాదాల్లో కూడా కనిపిస్తుంది. ఎక్కడ ఏం కనిపిస్తుంది అనడానికి ఇక్కడ ఇదే అని కాదు. ఇప్పుడు మనం ఎక్కువగా మనందరికీ తెలిసిన టెక్నాలజీ జ్ఞానం అంటే ఏమిటి? మనము మనకి తెలిసింది అంటే ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్‌లో ఏం చేస్తాము? మనకి విశ్వంలో ఏ ప్రదేశం చూడాలన్నా కనిపిస్తుంది ఒకటే ప్రదేశంలో. కానీ ఇప్పుడు మనం ఇక్కడున్నాం. బెంగుళూరు నుంచి మాయాపూర్ వెళ్ళాలంటే బెంగుళూరు కనిపిస్తుంది, మాయాపూర్ కనిపిస్తుంది. మాయాపూర్ నుంచి బెంగుళూరుకి ఎంత దూరం వెళ్ళాలి? ఎంత దూరం ఉంది? ఎలా వెళ్ళాలి? అనేది కనిపిస్తుంది. అంతే తప్ప మనం చూస్తే మాయాపూర్ మాయాపూర్‌లోనే ఉంటుంది. బెంగుళూరు బెంగుళూరులోనే ఉంటుంది. అంతే తప్ప మాయాపూర్‌లో మాయాపూర్‌లో బెంగుళూరు కనిపించడము, బెంగుళూరులో మాయాపూర్ కనిపించడం అలా జరగదు. కానీ ఆ గూగుల్ ఇప్పుడు మనకిదొక ఉదాహరణ అన్నమాట గూగుల్ మ్యాప్స్ అనేది. అన్నీ ఒకే ప్రదేశంలో ఒకేలా ఎలా చూడగలము? అంటే మనకు ఉదాహరణ గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి. మనం అన్నీ కూడా విశ్వంలో ఏ ప్రదేశమైనా ఈ భూమి మీద ఉన్న ఏ ప్రదేశమైనా ఫోన్‌లో చూడగలుగుతున్నాం. అంతే తప్ప అన్నీ ఒకే ప్రదేశంలో చూడలేము. ఎక్కడ ఉండాల్సినవి అక్కడే ఉంటాయి. ఆ గూగుల్‌కి కూడా తండ్రి ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆయన మనకు ఏదైనా, ఎక్కడైనా చూపించగలరు. అది మొట్టమొదటి విషయం. ఇంకొకటేమిటి? శ్రీకృష్ణ భగవానుడు ఈ మొత్తం విశ్వాన్ని ఆయనలో చూపించడమే కాకుండా, ఆయన కాల స్వరూపం కూడా, ఆయన కాల స్వరూపకాన్ని కూడా చూపిస్తున్నాడు. కాల స్వరూపం అంటే ఏమిటి? భూత, భవిష్యత్, వర్తమానాలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడిలో కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఇక్కడేమన్నారంటే ముఖ్యంగా ఏమన్నాడు? "నువ్వు చూసేవే కాకుండా ఇతరములు కూడా ఏవైనా చూడు" అని. ఇతరములు చూడడం అంటే ఏమిటి? ఇట్లా చూస్తున్నాం అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా వేరే చూడడం అంటే ఏముంటుంది? అంటే ఇప్పుడు మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం ఎవరైనా ఒక ఫేమస్ పర్సనాలిటీ ఉన్నారనుకోండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము 'సచిన్ టెండూల్కర్'. 'సచిన్ టెండూల్కర్' గురించి మనం అనుకున్నాం అనుకోండి. 'సచిన్ టెండూల్కర్' గురించి ఆయన పుట్టుక దగ్గర నుంచి, ఆయన పెరగడం దగ్గర నుంచి, ఆయనకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనం శ్రీకృష్ణ భగవానుడిలో చూడగలం. అయితే ఏమిటి? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో కాదు. ఆయన భూతకాలం అంటే ఆయన ఇంతకు ముందు జన్మలో, ఇప్పుడు ఆయన జరిగే వర్తమానం, ఆయన భవిష్యత్తు కూడా. ఆయన శ్రీకృష్ణ భగవాన్ నుంచి వచ్చినప్పటి నుంచి పూర్తిగా మళ్ళీ ఆయన శ్రీకృష్ణ భగవాన్‌లో ఎప్పుడు కా
ఆయన భగవద్ధామానికి ఎప్పుడు చేరుకుంటాడో, అప్పటి వరకు నీకు ఆయన గురించి తెలిసిన ప్రతి విషయం కూడా కనిపిస్తుంది. అదే భూత భవిష్యత్ వర్తమానాలని చూడడము అంటారు. ఈ భూత భవిష్యత్ వర్తమానాలను చూసే వాళ్ళని ఏమంటారు అంటే త్రికాలజ్ఞులు అంటారు. ఏమంటారంటే త్రికాలజ్ఞులు. అంటే వాళ్ళు 3 కాలని చూడగలరు. త్రికాలజ్ఞులు, త్రికాలజ్ఞులు, త్రికాలదర్శులు, త్రికాల జ్ఞానులు అని చెప్తూ ఉంటాం. ఈ త్రికాలజ్ఞులకి ఉదాహరణ ఎవరు అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవానుడే 7వ అధ్యాయంలో మనకి వివరిస్తూ ఉన్నాడు. ఏమంటాడంటే అక్కడ భవిష్యామి భూతాని మాం తు వేతన కశ్చన. ఆ తర్వాత నేను భూత భవిష్యత్తు వర్తమానాన్ని అంటే భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ కూడా నాలోనే ఉన్నాయి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ అంటే ఏమిటి అంటే ఇవన్నీ కూడా ఒక సిద్ధులు. ఈ సిద్ధులు శ్రీకృష్ణ భగవానుడికి పూర్తిగా ఉన్నాయి. అయితే ఈ సిద్ధులన్నీ కూడా ఎలా శ్రీకృష్ణ భగవానుడికి పూర్తిగా ఉన్నాయో, ఆయన భక్తులకి కూడా అలా ఉంటాయి. ఎటువంటి భక్తులకి అంటే ఆయన యొక్క శుద్ధ భక్తులకి, పరమహంసలకి పూర్తిగా ఈ జ్ఞానం ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం. సిద్ధులు అంటే అనేక రకాలుగా ఉంటాయి. అగిమ, లగిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈషిత్వ ఇవన్నీ కూడా అష్టసిద్ధులు అంటారు. ఈ అష్టసిద్ధులు అనేవి కూడా మొదటి మెట్టనమాట. ఈ అష్టసిద్ధుల తరువాత సిద్ధి ఏమిటి అంటే స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞతగా త్రికాలజ్ఞ. ఈ త్రికాలజ్ఞుడు భగవంతుడు. కానీ భక్తులందరూ కూడా ఈ త్రికాలజ్ఞులు అవుతారు. ఎలా అంటే మనం చూడవచ్చు. ఆయన ఎవరో ఒక బాబాజీ ఉన్నాడు. ఆయన నార్త్ ఇండియాలో ఉంటాడండి. ఆయన వయసు కూడా చాలా తక్కువే. ఆయన పేరేంటో నాకు గుర్తు రావట్లేదు. ఆయన త్రికాలజ్ఞుడిలాగా వ్యవహరిస్తున్నాడనమాట. ఎవరి గురించైనా చూస్తే భూత భవిష్యత్ వర్తమానాలు చెప్తూ ఉన్నాడు. ఆయన చాలా ఫేమస్ అయిపోయాడు. ఎందుకు అంటే ఆయన ఒక సిద్ధిని ప్రదర్శించడం ద్వారా. అయితే అనుకుంటారు ఈ సిద్ధిని ప్రదర్శిస్తున్నాడు కాబట్టి ఆయన భగవంతుడితో సమానమని వేల మంది జనం వెళ్లి ఆయన్ని చూడ్డానికి ఇష్టపడుతున్నారు. ఆయన దగ్గరికి సెలబ్రిటీలు కూడా వెళ్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు, కలుస్తూ ఉన్నారు. అయితే ఇది మనకు ఎలా అనిపిస్తుందంటే, ఈ బయటికి ప్రదర్శించే వాళ్ళ దగ్గరే ఈ సిద్ధి ఉంటుంది అని. కానీ బయటికి ప్రదర్శించరు భక్తులు. ఆయన యొక్క శుద్ధ భక్తులు శ్రీల ప్రభుపాదుల వారు కానీ, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు కూడా ఆ సిద్ధి ఉంది. ఆ గురు పరంపరలో వచ్చిన ఆచార్యులందరికీ ఈ సిద్ధి ఉంది. వాళ్ళందరూ కూడా పరమహంసలు, శుద్ధ భక్తులు. అందుకనే మనం గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మనల్ని చూడగానే చెప్పేస్తారు. అందుకే మా గురు మహారాజ్ ఎవరినైనా ఇలా చూడగానే వాళ్ళు తిలక్ పెట్టుకున్నారా లేదా, బాడీలో మన 12 పార్ట్స్‌లో తిలక్ పెట్టుకున్నారా లేదా కనిపిస్తుంది. వాళ్ళని చూడగానే వాళ్ళకి అన్ని రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అని తెలుసుకొని వాళ్ళకి దీక్ష ఇస్తారు. ఎవరైనా సరే ఒకసారి మా గురు మహారాజ్ ఒక ఆవిడ దీక్ష తీసుకుంటూ ఉంటే ఆయన అన్నారనమాట. ఏమిటి అంటే, "నువ్వు కొద్ది రోజుల కింద చేప తీసుకొని వచ్చావు. అంటే మాంసం తీసుకున్నావు. ఫిష్ తిన్నావు" అని అడిగారనమాట. అంటే ఆమె నిజమే అని ఒప్పుకుంది. అంటే ఏమిటి? వాళ్ళని చూడగానే వాళ్ళ గురించి పూర్తిగా చెప్పేస్తారు. అయితే ఎవరైనా ఇలాంటి గురువుల్ని అడిగారనుకోండి, ఒక గురు మహారాజ్ అన్నారంట. ఏమిటి? "అలా చూడగానే నా గురించి మొత్తం చెప్తున్నారు. మీకెలా తెలుసు?" అంటే, శ్రీకృష్ణ భగవానుడికి అన్నీ తెలుసు. శ్రీకృష్ణ భగవానుడు నాకు తెలుసు. కాబట్టి నాకు కూడా అన్నీ తెలుసు. అంటే అంతే. ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొందుతారో శ్రీకృష్ణ భగవానుడు ఆ జ్ఞానాన్ని వాళ్ళకి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. శిష్యులకు సంబంధించిన పూర్తి జ్ఞానం గురువుకు అవసరం కాబట్టి పూర్తిగా గురువుకు అటువంటి జ్ఞానాన్ని ఇస్తారనమాట. అదే త్రికాలజ్ఞత అంటారు. అటువంటి సిద్ధిలో పూర్తిగా అటువంటి సిద్ధికే మూల కారకుడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకని మొత్తము చూపిస్తే ఉన్నాడు. అంటే ప్రతి ఒక్క జీవి యొక్క భూత భవిష్యత్తు వర్తమానాలు, ఈ సృష్టి యొక్క భూత భవిష్యత్తు వర్తమానాలు కూడా అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయితే అది చూడ్డానికి ఎలా ఉంది అంటే, ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక టీవీల షాప్‌కెళ్ళామనుకోండి. ఆ టీవీల షాప్‌కెళ్తే వాడి దగ్గర మనకి చూపించడానికి ఎన్నో టీవీలుంటాయి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని టీవీల్లో కూడా ఒకే ఛానెల్ పెట్టి ఉంటుంది. లేకపోతే ఒక వాల్ మొత్తం ఒక ఛానెల్ పెట్టి ఇంకొక వాల్ దగ్గర ఇంకేదో పెడతాడు. అది కూడా అన్ని టీవీల్లో ఒకే ఛానెల్ ఉంటుంది. అంటే ఏమిటి?
ఒకటేసారి అన్ని ఛానెల్స్ ఒకే టీవీలో అలా పెట్టడానికి అదేమన్నా ఆటోమేటికా అంటే కాదు. వాళ్ళు ప్రతి టీవీలో కూడా ఒకే ఛానెల్ ఆన్ చేసి ఉంచుతారు. కారణం ఏమిటి అంటే, ఒకేసారి వేరు వేరు ఛానెల్స్ చూస్తే, ఆ మనిషికి బుర్ర ఖరాబయిపోతుందనమాట. ఏది వాళ్ళకర్థం కాదు. అందుకని ఒకటే పెట్టి ఉంచుతారు. అయితే మరి ఇక్కడేం జరుగుతుంది అర్జునుడికి? ఈ మొత్తం సృష్టిలో జరిగే అన్ని విషయాలు భూత, భవిష్యత్తు, వర్తమానాలన్నీ కూడా ఒకటేసారి చూపిచ్చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. మరి ఆయనకి బుర్ర ఎలా ఉండాలి? ఎంత కన్‌ఫ్యూజ్ అవ్వాలి? అందుకనే తర్వాత ఈ అధ్యాయం చివరిలో శ్రీకృష్ణ భగవానుడిని అర్జునుడు అడుగుతాడనమాట. "నీ విశ్వరూపం నేను చూడలేను స్వామి. నాకు నీ విశ్వరూపం కంటే నీ చతుర్భుజ రూపం, నీ ద్విభుజ రూపమే నాకు సంతోషాన్ని కలిగిస్తాయి" అంటాడు. కారణం ఏమిటి అంటే, ఈ మొత్తము ఒకేసారి చూస్తే అసలు పూర్తిగా డిస్టర్బ్ అయిపోతుంది మైండ్. ఎందుకంటే మనకున్న మైండ్ చాలా చిన్నది. మనం తీసుకునే జ్ఞానము, మన పరిధి అనేది చాలా చిన్నది. అందుకని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే మన కళ్ళ ముందుండి విశ్వరూపం చూపించినా కానీ, చూసే శక్తి మనకుండదు. అర్జునుడికి ఉంది. అయినా సరే అర్జునుడు చివరిలో నేను చూడలేను అని చెప్పాడు. అంత గొప్పది శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపం. అందుకని ఎవరైనా సరే వచ్చి నేను భగవంతుడిని అని చెప్పుకుంటే, ముందు మనం ఏం చెప్పాలి? విశ్వరూపం చూపించమని అడగాలి. అన్నీ నాలోనే ఉన్నాయని ముందు చూపించు. అప్పుడు నువ్వు భగవంతుడు అని ఒప్పుకుంటావు. ఎవరు ఇంతవరకు అలా చూపించలేదు. చూపించింది కేవలం శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడు మాత్రమే. అంత గొప్పవాళ్ళు భక్తులు. అయితే విశ్వరూపము ఎవరికి చూపిస్తాడు? అంటే కేవలం భక్తులకే చూపిస్తాడు. ఎప్పుడైతే ఆయన శుద్ధ భక్తులు అనుకుంటారో వాళ్ళు అడగవసరం లేదు. ఆయనే చూపిస్తాడు. వాళ్ళు ఒకవేళ అడిగినా సరే చూపించకపోవచ్చు. ఆయన చూపించాలి అనుకుంటే ధృతరాష్ట్రుడికైనా చూపిస్తాడు. ఆయన చూపించాలి అనుకుంటే యశోదామాతకైనా చూపిస్తాడు. యశోదామాత శ్రీకృష్ణ భగవానులో బ్రహ్మాండం అంతా చూసి, ఆ బ్రహ్మాండంలో కృష్ణుడు మళ్ళీ యశోదామాత కూడా కనిపించే లోపు ఆమె ఆశ్చర్యపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. తర్వాత అనుకుంటుంది నేనేదైనా కల కన్నానేమో అని. అంత ఆశ్చర్యం కలిగిస్తుంది ఆయన విశ్వరూపం. సామాన్యులకది చూపించడు. మార్కండేయ మహర్షి ఒకసారి అడిగాడన్నమాట. స్వామిని అన్నీ నేను చూసాను. కానీ నీ శక్తి ప్రళయ కాలంలో ఎలా ఉంటుంది? అసలు ఈ ప్రళయం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో నేనెప్పుడూ చూడలేదు. ఒకసారి చూడాలని ఉంది. ఆయన అనుకున్న కొన్ని రోజులకే కుండపోతగా వర్షం కురుస్తూ ఉంది. ఇంకా వర్షం ఆగడం లేదు. అది ఎన్ని రోజులైనా ఆగడం లేదు. మొత్తం నిండిపోతే ఈదుకుంటూ, ఈదుకుంటూ, పడుతూ, లేస్తూ చివరికి కృష్ణ భగవాన్ని స్మరించుకుంటే ఆయన కృప వల్ల ఆయనే ఒక వటవృక్షం మీద వటపత్ర సాయిగా ఆయన బొటనవేలు ఆయనే చీకాలని చూస్తూ ఉంటే అప్పుడు చూస్తాడు. దగ్గరగా వెళ్లి చూడగానే శ్రీకృష్ణ భగవానుడు గట్టిగా గాలి పీల్చుకుంటే ఆయన ఉదరంలోకెళ్ళిపోతాడు. అక్కడ చూస్తే మొత్తం విశ్వం ఉంది. కానీ అంత నార్మల్‌గా ఉంది. బయటకొచ్చి చూస్తే అంత ప్రళయము, లోపలికి వెళ్తే అంత నార్మల్‌గా ఉంది. అదే మనకు అర్థం చేసుకోవచ్చు. అంతా ఉంది శ్రీకృష్ణ భగవానుడి లోపలనే. అక్కడ మార్కండేయ మహర్షికి చూపించాడు. యశోదా మాతకి చూపించాడు. తన లోపలనే మొత్తము ఈ చరాచర సృష్టి అంతా ఉంది. తన బయట ఉన్నది అదే, తన లోపల ఉన్నది అదే. అందుకనే కుంతి మాత అంటుంది. కుంతి మాత ఏమంటుంది అంటే, అంతర్బహిర్ అవస్థితం. నువ్వే బయట ఉన్నావు, నువ్వే లోపల కూడా ఉన్నావు. ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నావు. అటువంటి శ్రీకృష్ణ భగవాన్ని చూడాలి, ఆయన గొప్పతనం మనకు అర్థం కావాలి అంటే, ఒకటే ఒక్క మార్గం ఏమిటి అంటే భక్తి. భక్తి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. భక్తి లేని వాళ్ళకి అర్థం కాదు. ఈ మొత్తము మనము చూస్తే ఈ భౌతికమైన సృష్టియే కాకుండా ఆధ్యాత్మికమైన సృష్టిలోకి వెళ్ళినా, ఆధ్యాత్మికమైన సృష్టిలో కూడా కేవలం వర్తమానమే ఉంటుంది. భూత భవిష్యత్ కాలాలుండవు. అక్కడ జరిగే వర్తమానంలోనే అందరూ భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు. ఈ మొత్తము సృష్టియే మొత్తం రహస్యమయం. అటువంటి రహస్యమైన ఈ సృష్టిని అర్జునుడికి అర్థమయ్యే విధంగా వివరిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. కారణం ఏమిటి? ఈ రహస్యమైన సృష్టిని, ఈ రహస్యమైన భగవంతుడిని, ఆయన శక్తిని అర్థం చేసుకోవాలి అంటే, కేవలం మనకు ఉండాల్సిన అర్హత ఏమిటి? భక్తి. భక్తి ఉండే వాళ్ళకి అన్ని రహస్యాలు కూడా ఆయన అర్థమయ్యే విధంగా చూపిస్తాడు. భక్తి లేని వాళ్ళకి భగవంతుడు కళ్ళ ముందు ఉండి, నేనే భగవంతుడిని అని మొత్తుకున్నా ధృతరాష్ట్రుడికి, ఆ దుర్యోధనుడికి అర్థం కాలేదు.
దుర్యోధనుడికి అసలు అర్థం కాలేదు. ధృతరాష్ట్రుడికి అర్థమైనా కానీ ఆయన లాస్ట్‌కి ఒప్పుకోలేదు. భగవంతుడు చెప్పింది వినలేదు. ఎవరిలో భక్తి ఉంటుందో భగవంతుడు మనం భగవంతుడికి ఎంత దూరంగా ఉన్నా ఆయన అర్థమవుతాడు. ఒకవేళ భక్తి అనేది లేకపోతే భగవంతుడి పక్కన ఉన్న ఆయన మనకు అర్థం కాడు. మన కళ్ళ ముందే భగవంతుడు లాస్ట్ వీక్ నేను చెప్పాను. శ్రీరంగపట్నంలో ఒక భక్తుడు తన భార్యని చూసుకుంటూ వెనకగా నడుస్తూ ఉన్నాడు. ఆయన్ని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటే, ఆయనకేం బాధ లేదు. నేను భగవంతుడిని చూస్తున్నాను. నేను నా భార్యని చూసుకుంటున్నాను. నా భార్య అందంగా ఉంది. ఎవరేమనుకుంటే నాకేంటి అనుకుంటున్నాడు. ఆ విధంగా నిజంగా మనం కనుక ఆ భక్తుడు భార్యని చూస్తూ ఎవరేమనుకుంటే నాకేంటి అనుకుంటున్నాడు. కనీసం మనం భగవంతుడికి పూజిస్తూ ఎవరేమనుకుంటే నాకేంటి అని ఆ పట్టుదల ఉన్నా చాలు మనం భక్తులమవుతామండి. మనకున్న ఒకే సమస్య ఏమిటి అంటే భక్తి మార్గంలో పురోగతి చెందడానికి ఎవరేమనుకుంటారో, నేను తిలక పెట్టుకుంటే ఎవరేమనుకుంటారో, నేను ఉదయమే లేసి మంగళారతి చేస్తే ఎవరేమనుకుంటారో, నేను ఒక ఫంక్షన్‌కి వెళ్లి అక్కడ భోజనం చేస్తే ఆ! ప్రసాదం తీసుకుంటే నేను వెళ్లి బాక్స్‌లో ప్రసాదం అక్కడ తీసుకుంటే ఎవరేమనుకుంటారో, అందరి కోసం ఎవరేమనుకోవద్దు కాబట్టి వాళ్ళేం పెడితే అది తినేసొస్తాను. మన జీవితమంతా ఎవరేమనుకుంటారనే. కృష్ణుడేమనుకుంటున్నాడు, గురువేమనుకుంటున్నాడు మన గురించి మనకు సంబంధం లేదు. కృష్ణుడు, గురువు ఉన్నారు అని నమ్మితే వాళ్ళేమనుకుంటున్నారని మనం ఆలోచిస్తాం. మన కృష్ణుడు, గురువు ఉన్నాడని నమ్మకమే లేనప్పుడు మనం ఏమనుకుంటాం, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో. మన జీవితమంతా అలానే అయిపోతుంది. చివరి సమయంలో ఇంక ముసలి వాళ్ళం అయిపోయాక, అప్పుడు ఎవరేమనుకుంటారో అని బాధుండదు. మన శరీరంలో నొప్పులే గుర్తొస్తాయి. అప్పుడు కృష్ణుడని అనుకుంటే ఏం లాభం జీవితం అంతా వృధా చేసుకొని, ఎప్పుడు ఎవరేమనుకుంటారో అని. ఎవరి కోసం బ్రతుకుతామా? మనం మన కోసం బ్రతుకుతామా? మన కోసం వద్దు, ఎవరి కోసమో వద్దు. కృష్ణుడి కోసం బ్రతకండి. కృష్ణుడి కోసం వద్దు. ఎవరేమనుకుంటారో, ఎవరేమనుకుంటారో. ఎన్ని రోజులు ఎవరేమనుకుంటారని మన జీవితాన్ని మనం వృధా చేసుకుంటాం. ఎవరేమనుకుంటారు అని ఆయన భార్యని చూస్తూ నవ్వుకుంటుంటే జనం ఆయన పట్టించుకోలేదు. ఆయనకున్న కమిట్మెంట్ మనకుంటే మనం ఎంత గొప్ప భక్తులం అయ్యేవాళ్ళం ఈ పాటికి. అది లేకపోబట్టి ఇంకా సాధక భక్తుల్లాగానే ఉన్నాం. ఎవరేమనుకుంటారో అనేది పక్కకు పెట్టాలి. ఆ విషయం ఎవరనుకుంటారంటే టీనేజర్స్ అనుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటారో నేనిలా ఉంటే ఎప్పుడు ఫ్రెండ్స్ గురించే ఆలోచిస్తారు. ఇప్పుడు మనం ఇంకా పెద్దవాళ్ళమయ్యాము. ఇంత వయసొచ్చింది. అందరికి మధ్య వయస్సు దాటిపోతుంది. ఇంకా ఎవరేమనుకుంటారేంటి? భక్తి మార్గంలో పురోగతి చెందుతూ, ఆ పురోగతికి కారణము అడ్డపడ్డానికి ఎవరేమనుకుంటారు? నా భర్త ఏమంటాడో, నా పిల్లలు ఇంక ఎన్ని రోజులు వాళ్ళ కోసం వాళ్ళేమనుకుంటారని బతుకుతాం? మన కోసం మనం బ్రతకొద్దా? కృష్ణుడి కోసం వద్దా ఇంకా? ఎన్ని రోజులు ఎవరేమనుకుంటారని? అలా మూర్ఖుల్లాగా ఆలోచిస్తుంటే రామానుజాచార్య వచ్చి, "నువ్వు ఎందుకలా చేస్తున్నావు?" అంటే నా భార్య అందాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇంతకంటే అందమైంది నేను ఇంతవరకు చూడలేదు. అందుకే నేను చూస్తున్నాను. అవునా? అయితే ఈరోజు సాయంత్రం నాతో పాటు రా! అని తీసుకొని వెళ్లి అక్కడ రంగనాథుడిని చూపిచ్చాడు. ఎప్పుడైతే ఆ రంగనాథుడిని చూసాడో, అప్పటి వరకు ఎన్నో సార్లు రంగనాథుడిని చూసాడు. కానీ ఆచార్యుడి యొక్క ముఖత ఆయన చెప్పినప్పుడు రంగనాథుడిని చూడగానే అసలు ఈ సృష్టిలో ఇంతకంటే అందమే లేదే అని ఆ మరుక్షణం ఆయన భార్యని మర్చిపోయాడు. మనము ఇన్ని రోజుల నుంచి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యాల నుంచి మనం ఆయన భాష్యం చదువుతున్నాము. ఆయన చెప్తూ ఉన్నాడు, "మాయకు దాసోహం అవ్వకండి. శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందండి. కృష్ణుడే దేవాది దేవుడని" ఎంత చెప్పినా మనలో ఇంకా మార్పు రావట్లేదు. మనం ప్రభుపాదుల వారి యొక్క దృష్టికోణంలో భగవంతుడిని చూడట్లేదు. ఎవరైతే శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా ఆయన ఏ భావంతో చెప్తున్నారో, ఆ భావంతో కనుక మనం ఒక్కసారి భగవంతుడిని చూస్తే ఇంకెప్పుడు కూడా ఈ భౌతికమైన వ్యక్తుల గురించి గాని, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని ఆలోచించి మనం భగవంతుడికి దూరం అవ్వము. మనమేమి ఫ్యామిలీని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, కుటుంబం వదిలేసి పోనక్కర్లేదు. అందరి ముందు అందరిలాగే ఉండాలి. కానీ మనసులో మాత్రం శుద్ధ భక్తుల్లాగా ఉండాలి. వాళ్ళ ముందు కావాలంటే నటించండి. కానీ మీరు భక్తులుగా ఉండండి. భక్తిలో పురోగతి చెందండి. ఇంకా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచించి ఎన్ని రోజులు మన జీవితాన్ని మనం వృధా చేసుకుంటాం. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. నేనే భగవంతుడిని. నీకు నమ్మకం ఉందో లేదో చూడు విశ్వరూపం చూడు అని అన్నీ నాలోనే ఉన్నాయని చూపిస్తున్నాడు. అయినా ఇంకా మనం కళ్ళు తెరుచుకోకపోతే ఇంక ఎవరొచ్చి చెప్తాడు?
ఎవరొచ్చి చెప్తారు? ఎవరు మన మొద్దు నిద్ర నుంచి మనల్ని లేపుతారు? ఎవరు లేపరు. ఎవరికి అవసరం లేదు. ఆచార్యులకు మాత్రమే మన గురించి అవసరం ఉంది. మన గురించి పట్టింపుంది. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో కష్టపడి మన కోసం భాష్యాలని రచించారు. ఆయనకి ఏమవసరం శ్రీల ప్రభుపాదుల వారు హాయిగా వెళ్లి బృందావనంలో రాధా దామోదర మందిరంలో ప్రతిరోజు ప్రతిక్షణం చాంటింగ్ చేసుకుంటూ ఉండగలరాయన. కానీ ప్రపంచం మొత్తము తిరిగి మన కోసం ఇంత కష్టపడితే మనం ఇంకా మొద్దు నిద్రపోతే మన నిద్ర నుంచి మనల్ని ఎవరు లేపుతారు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఎలా విశ్వరూపం చూపిస్తున్నారో ఒకేసారి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటిని కూడా ప్రతి ఒక్క జీవిది చూపిస్తున్నారు. సృష్టిలోని ప్రతి అణువణువుది చూపిస్తున్నారు. ఇంకా మనం అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థమయ్యేటట్టు మనకు చెప్తారు? అటువంటి విశ్వరూపాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఇంకా మనకి ఏ విధంగా చూపించబోతున్నారు అనేది రేపటి నుంచి తెలుసుకుందాం. ఈరోజు ఈ క్లాస్‌ని ఇంతవరకు పూర్తి చేసుకొని ఏమైనా ప్రశ్నలుంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎంత మోటివేషన్ ఇచ్చారు మాతాజీ. అద్భుతమైన మోటివేషన్ మాతాజీ. మనం ఎప్పుడైనా భగవంతుని మనం అర్థం చేసుకోవాలి, భక్తి చేయాలి, ఆయన గురించి తెలుసుకోవాలంటే గురు దృష్టికోణంలోనే మనకి నిజంగా మీరు అన్నట్లుగా మాతాజీ వారి ద్వారానే మనం అర్థం చేసుకోగలం. ఏ విధంగా అయితే తను ఆ వారితో పాటు వెళ్ళిన తర్వాత రంగనాథుని చూసిన తర్వాత ఆయనలో ఉన్న అందం కనిపించింది. అప్పటిదాకా కనపడలేదు భగవంతుల అందం. కానీ తన గురువు ద్వారా వెళ్ళి చూసినప్పుడు దానిలో అందం, స్వామిలో అందం చూడగలిగారు. అలానే మనం కూడా ఒక గురువు ముఖంగానే మనము భక్తిని చేయగలుగుతామని భలే అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు మాతాజీ. మాతాజీ అష్టసిద్ధులను మించి త్రికాలజ్ఞుడు. అష్టసిద్ధులు అనేవి ఓన్లీ అవి సిద్ధులు. అవి మనం ఒక మిరాకిల్స్ చేయడానికి అలా ఉపయోగపడతాయి. కానీ అదే త్రికాలజ్ఞ స్థితికి పోయే వాళ్ళు కేవలం గురువులే అనేసి మీరు భలే చక్కటి ఎగ్జాంపుల్స్ తో చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా అద్భుతంగా ఉంది మాతాజీ క్లాస్. మంచి మోటివేషన్ మాతాజీ మా అందరికి కూడా. మీరు చెప్పిన తర్వాత ఇంకా భక్తి బాగా చేయాలి అని తెలుస్తుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మీరు చెప్పారు కదా మాతాజీ, ఒకళ్ళ గురించి ఆలోచించకూడదు, పక్కన వాళ్ళు ఏమంటారు వీళ్ళ గురించి వాళ్ళ గురించి అని. అది నాకు బాగా నచ్చింది మాతాజీ. ఎందుకంటే ఇప్పటి వరకు మేము కూడా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు తినకపోతే ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి కనీసం పెరుగన్నం అన్న తింటాం అలా చేసేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా మాతాజీ, అసలు వాళ్ళ గురించి ఆలోచించొద్దని. చాలా చాలా బాగా నచ్చింది మాతాజీ ఆ విషయం మట్టుకి. ఇంట్లో వాళ్ళ గురించి అలా ఎవరి గురించి ఇది చేయొద్దు, మీ భక్తి మీరు చేసుకోండి అని. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడు సమాజంలో అందరూ అదే లైన్ లో ఉన్నారు మాతాజీ. ఎవరేమనుకుంటారు ముందు అదే గాని అసలు మనం ఏ విధంగా ఉద్ధరింపబడాలి అనే దానికన్నా ఎవరేమనుకుంటారో ఈ భావనలే అందరిలో ఉన్నాయి మాతాజీ. దాదాపుగా ముందు వాటి నుంచి బయటపడాలి అని మీరు చెప్పినటువంటి ఈ ప్రవచనం చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మనందరికీ ప్రేరణ శ్రీల ప్రభుపాదుల వారే మాతాజీ. హరే కృష్ణ. ఆయన ఎప్పుడు కూడా అలా ఆలోచించలేదు. ఎస్ మాతాజీ. చాలా హరే అద్భుతం కృష్ణ మాతాజీ. ఎవరేమనుకుంటారు కాన్సెప్ట్ చాలా బాగుంది మాతాజీ. చాలా చక్కటి ఉదాహరణలు చెప్పారు. అది మనసులో హత్తుకు పెట్టాడు చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ. ఈ రోజు మనము